Good morning students, I am K. Nalini. Let us now discuss about photochemistry. This is another unit in organic reaction mechanism. Photochemistry 1. We have two parts, photochemistry 1 and photochemistry 2. Let us now discuss about photochemistry. In earlier classes also you have learnt about photochemistry. It deals with the radiation of light. అంటే లైట్ రియాక్షన్లో రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్స్ అండర్గో కెమికల్ చేంజ్ అయితే దాన్ని మనం ఫోటోకెమిస్ట్రీ అంటాము. అంటే ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ది అబ్జర్షన్ ఆఫ్ లైట్ రేడియేషన్. దిస్ ఈజ్ నాట్ రొటేషన్, రేడియేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ది సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోకెమిస్ట్రీ. దిస్ ఈజ్ రేడియేషన్. సో ఏదైతే బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ అబ్జర్షన్ ఆఫ్ లైట్ రేడియేషన్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని మనం ఫోటోకెమిస్ట్రీ అంటాం. ఫోటోకెమిస్ట్రీ ఈజ్ ది స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ అండ్ కెమికల్స్. లైట్ యాజ్ వెల్ యాజ్ కెమికల్స్ తోటి ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ ఈజ్ ది బ్రాంచ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దట్ స్టడీ లైట్ ఇండ్యూస్డ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే లైట్ అబ్జర్వ్ చేసే రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చి ఇందులో ఫోటోకెమికల్ ఎనర్జీ. ద అబ్జర్షన్ ఆఫ్ క్వాంటమ్ ఫ్రమ్ లైట్ రే ఈజ్ కాల్డ్ ఫోటోకెమికల్ ఎనర్జీ. అంటే లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ మనం మెజర్ చేస్తాం, దాన్ని మనం క్వాంటంలో మెజర్ చేస్తాం అన్నమాట. సో ద అబ్జర్షన్ ఆఫ్ క్వాంటమ్ అంటాం. ఇప్పుడు అబ్జర్షన్ ఆఫ్ క్వాంటమ్ ఫ్రమ్ లైట్ రే ఈజ్ కాల్డ్ ఫోటోకెమికల్ ఎనర్జీ విచ్ ఈజ్ లీడింగ్ టు ది ఫోటోకెమిస్ట్రీ. దాన్ని మనం ఫోటోకెమిస్ట్రీ అంటాం. అలాగే ఫోటోకెమికల్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. అంటే ఎంత వేవ్ లెంగ్త్ లైట్ అనేది సబ్స్టెన్స్ మీద పడుతుంది, ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, అదంతా మనం ఈ ఫోటోకెమిస్ట్రీలో చూస్తాం. ఆ ఎనర్జీ ఎంతైతే పడుతుందో దాన్ని ఫోటోకెమికల్ ఎనర్జీ అంటున్నాం. అబ్జర్వేషన్ ఎంతైతే అబ్జర్వ్ చేస్తుందో దాన్ని మనం ఫోటోకెమికల్ ఎనర్జీ అంటున్నాం. A certain amount of energy known as activation energy must be supplied to molecules in order to bring about chemical transformation. Sometimes activation energy requirements are so low that molecules undergo spontaneous transformation even at room temperature. అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం మాలిక్యూల్స్కి ఇచ్చినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుని కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ కాబట్టి దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఆ యాక్టివేషన్ ఎనర్జీ తీసుకున్నప్పుడు స్పాంటేనియస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. ఈవెన్ అట్ రూమ్ టెంపరేచర్లో కూడా మనకి రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ additional energy must be supplied to the molecules before they undergo a chemical change. Commonly, energy is supplied by increasing the reaction temperature, which results in an energy distribution in such a way that most molecules present in the system have about the same amount of energy at a given temperature. అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటున్నాం కదా. ఎడిషనల్ ఎనర్జీ కూడా మనం సప్లై చేస్తే అది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్తుంది. సో అలాంటప్పుడు టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. విచ్ రిజల్ట్స్ ఇన్ ది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనం ఎనర్జీ అప్లై చేసింది ఎక్కువై మాలిక్యూల్స్ ఎక్సైటెడ్ స్టేట్స్లోకి వెళ్తాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి మాలిక్యూల్స్లో ఎక్సైటెడ్ స్టేట్స్లోకి వెళ్తాయి. ఆ ప్రాసెస్ని ఇక్కడ energy is supplied by increasing the reaction temperature which results in the energy distribution. Most molecules present in the system have same amount of energy at given temperature. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర చాలా మటుకు మాలిక్యూల్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. A second method of introducing energy in a system involves the absorption of electromagnetic radiation in visible or UV region. Unlike thermal conditions, the absorption of light existed an individual molecule to an excited electronic state without immediately affecting the surrounding molecules. అంటే లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎనర్జీ ఫ్రమ్ యూవీ లైట్ నుంచి తీసుకుంటాం, థర్మల్ కండిషన్స్ కాకుండా. అప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎక్సైటెడ్ అండ్ ఇండివిజువల్ మాలిక్యూల్. అప్పుడు మాలిక్యూల్ అనేది
లైట్ని అబ్జర్వ్ చేసుకుని ఎక్సైటెడ్ ఎలక్ట్రానిక్ స్టేట్కి వెళ్తుంది వితౌట్ ఎఫెక్టింగ్ ది సరౌండింగ్స్ యొక్క ఎఫెక్ట్ ఏమీ లేకుండా అది ఎనర్జీ తీసుకుని హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్తుంది. ద సెలెక్టివ్ ఎక్సైటేషన్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ ఇన్ ఏ యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ ఫోటోకెమికల్ ఎనర్జీ. సో దాంట్లో మనకి ఎనర్జీ ఉంటుంది కదా, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. E ఈజ్ ది ఎనర్జీ పర్ క్వాంటమ్, H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ద ఎనర్జీ అబ్జర్వ్డ్ పర్ మోల్ ఎట్ ఏ స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్, ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర అన్నప్పుడు మనం NH న్యూ అంటాం. వేర్ N ఈజ్ అవగాడ్రో నెంబర్ 6.023 × 10^23. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. అవగాడ్రో నెంబర్, వెలాసిటీ ఆఫ్ లైట్, అలాగే హెచ్ వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ, మూడు కూడా ఇక్కడ మనం వాల్యూస్ ఇక్కడ అప్లై చేశారు. N ఈజ్ అవగాడ్రో నెంబర్ వేశారు, H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, C ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. మొత్తం చేస్తే మనకు 2.86 × 10^4 calories per mole వచ్చింది. The light in the visible and UV region has sufficient energy to convert the range of chemical bond energy and is often about to induce chemical changes by exciting molecules to higher electronic states. అంటే లైట్ మన యూవీ రీజన్లో ఉన్న లైట్ అనేది ఈ ఎనర్జీ సఫిషియంట్ అవుతుంది దేనికి, మనకి హయ్యర్ ఎనర్జీ ఎక్సైటెడ్ మాలిక్యూల్స్ హయ్యర్ ఎలక్ట్రానిక్ స్టేట్స్కి వెళ్ళడానికి మనకి ఇది సఫిషియంట్ ఎనర్జీ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫోటోకెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. అంటే కార్బనైల్ కాంపౌండ్స్లో మనకి చాలా కాంపౌండ్స్ వస్తాయి నెక్స్ట్ యూనిట్లో. ఇక్కడ మాత్రం మనం మూడు రియాక్షన్స్ చూస్తాం. ఫోటో క్లీవేజెస్, ప్యాటర్న్ ఆఫ్ బుచ్చి రియాక్షన్. ఫోటో క్లీవేజెస్లో నారిష్ టైప్ 1, నారిష్ టైప్ 2 యాజ్ వెల్ యాజ్ ప్యాటర్న్ ఆఫ్ బుచ్చి రియాక్షన్. ఈ మూడు రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫోటో రిడక్షన్, ఫోటో ఆక్సిడేషన్ కూడా చూస్తాం. ఎస్పెషల్గా కార్బనైల్ కాంపౌండ్స్ ketones undergo many types of photochemical reactions. First the photocleavages, second the photoreduction, third the photocycloaddition, fourth the rearrangement, last the pi bond migration. So photocleavagesలో దాన్నే మనం నారిష్ క్లీవేజెస్ అంటాం. నారిష్ టైప్ 1 క్లీవేజ్, నారిష్ టైప్ 2 క్లీవేజ్. ఈ రెండు క్లీవేజెస్ చాలా ఇంపార్టెంట్. క్లీవేజ్ అంటే బ్రేకింగ్ అని. సో నారిష్ టైప్ 1 క్లీవేజ్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. హోమోలిటిక్ క్లీవేజ్ ఆఫ్ ఆల్ఫా సిగ్మా బాండ్ ఇన్ కార్బనైల్ కాంపౌండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ ఆర్ విజిబుల్ రేడియేషన్ ఈజ్ నోన్ యాజ్ నారిష్ టైప్ 1 రియాక్షన్. అంటే హోమోలిటిక్ ఫిజన్, సో ఈక్వల్ షేరింగ్ ఆఫ్ రాడికల్స్. సో ఆల్ఫా క్లీవేజ్ ఆఫ్ సిగ్మా బాండ్ కార్బనైల్ కాంపౌండ్ మాత్రం మనం తీసుకోవాలి ఇందులో. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ అండ్ విజిబుల్ రేడియేషన్. మనకు తెలుసు ఫోటోకెమికల్ రియాక్షన్ అంటేనే రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ హెచ్ న్యూ కాబట్టి లైట్ రియాక్షన్స్ రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్సీ డబల్ బాండ్ ఓ ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ న్యూ. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ని 1 ఎక్సైటెడ్ స్టేట్ని స్టార్తో డినోట్ చేశాను. ఐఎస్సి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అయిన తర్వాత ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. హోమోలసిస్, ఇక్కడ బ్రేకేజ్ జరుగుతుంది సిఓకి ఆర్కి మధ్యలో. ఎట్ సైడ్ చేసినా ఒకటే, ఎందుకంటే రెండు కూడా ఆర్లే కాబట్టి. సో బ్రేకేజ్. దిస్ ఈజ్ ది నారిష్ టైప్ 1 క్లీవేజ్. ద కార్బనైల్ గ్రూప్ ఆన్ ఇర్రేడియేటెడ్ బికమ్స్ ట్రిప్లెట్ ఆర్ సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్స్. సో సింగ్లెట్ టు ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్కి మారింది. హియర్ ద నాన్ బాండింగ్ ఆర్బిటాల్ బికమ్స్ electron efficient of the n2 pi star excitation slow. The soft vacant non-bonding orbital with the sigma bonding orbital between C double bond O group and alpha carbon atom. This overlap facilitates the alpha cleavage. Thus the alpha bond weakens upon the irradiation. అంటే C double bond with the vacant ఆర్బిటాలు, అలాగే ఇక్కడ ఆల్ఫా బాండ్ బిట్వీన్ సిసి బాండ్ ఆల్ఫా బాండ్ మనకి ఇక్కడ ఈ బాండ్ బ్రేకేజ్కి ఉపయోగపడుతుంది. ఈ వేకెంట్ ఆర్బిటాలు, ఈ సిగ్మా బాండ్. సో ఇక్కడ క్లీవేజ్ జరిగి మనకి నారిష్ టైప్ 1కి ఈ రేడియేషన్ ఈజీగా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది డయాగ్రామ్. ఇదిగోండి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హోమాలసిస్. ఇక్కడ మనకు హోమాలసిస్ జరిగింది. ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్ వచ్చి n2 pi star ఎక్సైటెడ్ స్టేట్.
Non-conjugated carbonyl compounds only involve in Norris type 1 reaction. Conjugation లో ఉండకూడదు. The conjugated carbonyl compound does not involve in homolytic cleavage. So characteristics: the carbonyl compounds are in vapor state, then the Norris type 1 process is effective. N2 pi star singlet and N2 pi star triplet excited states are possible in case of unsymmetrical ketones. The cleavages takes place such a way that 4 stable radicals are formed. అంటే క్లీవేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి చూపించారనమాట. N2 pi star singlet అండ్ N2 pi star triplet excited స్టేట్స్ అనేవి ఇందులో పాసిబుల్ అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ అన్సిమెట్రికల్ కీటోన్స్. క్లీవేజెస్ టేక్స్ ప్లేస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. CH3CO CH2 CH3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HNU. ఇక్కడ మనకి ఆల్ఫా క్లీవేజ్ జరుగుతుంది. CH3CO రాడికల్ ప్లస్ CH2 రాడికల్ CH3. సో ఇది ఆల్ఫా నారిష్ టైప్ 1. ఇన్ కేస్ ఆఫ్ టైప్ 2 CH3CO రాడికల్ CH3. దిస్ ఈజ్ CH3 కాదు, CH3 కరెక్షన్ చేయండి. ద కార్బనైల్ గ్రూప్ అటాచ్డ్ టు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్ ఆల్ఫా క్లీవేజ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. ఇదిగోండి మనం కాంజుగేషన్లో ఉంటే జరగదు అని కూడా చెప్పాము. అలాగే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి ఈ రియాక్షన్ జరగదు. ద రిజల్టింగ్ ఫ్రీ రాడికల్స్ ఆర్ స్టెబిలైజ్డ్ బై ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ పాత్స్. అంటే ఇలా నెక్స్ట్ రాడికల్స్ ఎలా అయినా కూడా స్టెబిలైజేషన్ జరగచ్చు బై అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ రాడికల్ ఫ్రమ్ ఆల్ఫా పొజిషన్ ఆఫ్ ఎసైల్ రాడికల్ అండ్ ఇట్ గివ్స్ కీటీన్ అండ్ ఆల్కేన్. సో ఆల్ఫా క్లీవేజ్ అంటే ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది. సో RCH2 C డబల్ బాండ్ ఓ రాడికల్ ఇటు జరగచ్చు, ఇటు జరగచ్చు, ఇటు చేస్తాం మనం. RCH2 CO రాడికల్. ఇక్కడ నేను ఆల్ఫా బాండ్ అనేది బ్రేక్ చేశాను, R రాడికల్. నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేశారు. ఇక్కడ నుంచి హైడ్రోజన్ రాడికల్ తీసేస్తే కీటీన్ ఫామ్ అయింది. సో ఇక్కడ హైడ్రోజన్ రాడికల్ యాడ్ చేస్తే ఆల్కేన్ ఫామ్ అయింది. సో ఆల్కేన్ ప్లస్ కీటీన్ ఫార్మేషన్ కూడా ఇక్కడ మనకి జరిగింది. ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ రాడికల్ ఫ్రమ్ ఆల్ఫా పొజిషన్ ఆఫ్ ఆల్కైల్ రాడికల్ గివ్స్ ఆల్డిహైడ్స్ అండ్ ఒలిఫిన్స్. సో ఇక్కడ కూడా అంతే, ఈ CO రాడికల్ దగ్గర మనకి కాంపౌండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో CO రాడికల్ ప్లస్ R రాడికల్, లేదా RCO రాడికల్ కూడా రిమూవ్ చేయొచ్చు. RCO రాడికల్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? CH2 రాడికల్ అవుతుంది. ఇదిగోండి CH2 రాడికల్. ఇక్కడ నుంచి H రాడికల్ రిమూవ్ చేయండి, ఒలిఫిన్ ఫామ్ అవుతుంది, నథింగ్ బట్ ఆల్కీన్. RCO రాడికల్కి రిమూవ్ చేసిన H రాడికల్ ఇక్కడ యాడ్ చేయండి, ఆల్డిహైడ్. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఆల్డిహైడ్ అండ్ కీటీన్ రెండు కూడా ఫామ్ అవుతున్నాయి. ఇన్ సమ్ డీకార్బాక్సిలేషన్ టేక్స్ ప్లేస్ టు గివ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ డీకార్బాక్సిలేషన్ డైరెక్ట్గా CO రిమూవ్ అవుతుంది. CO అంటే దాని మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో CO 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీద ఉంటాయి. CO రాడికల్ ప్లస్ R రాడికల్. నెక్స్ట్ ఈ కార్బన్ కూడా హోమోలిటిక్ ఫ్యూజన్ జరిగి R రాడికల్ డైమరైజేషన్ కింద కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. హైడ్రోకార్బన్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. డీకార్బాక్సిలేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హైలీ స్ట్రెయిన్డ్ కాంపౌండ్. సో ఇలా స్ట్రెయిన్డ్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా CO రిమూవ్ అవుతుంది. ఇక్కడ CO రిమూవ్ అయితే సైక్లోబ్యూటేన్, ఇక్కడ CO రిమూవ్ అయితే జస్ట్ CO రిమూవ్ చేశారు. CO అంటే కార్బన్ మీద వీ హ్యావ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా CO రిమూవ్ చేయండి, మధ్యలో ఉన్న CO రిమూవ్ చేసి 2 రాడికల్స్ యాడ్ చేయండి. దిస్ ఈజ్ ఆల్. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంపౌండ్. ఇలా కాంపౌండ్ ఉన్నప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అయింది, ఈ 2 రియాక్షన్స్ మెకానిజం చూడండి. ఇది కూడా నారిష్ టైప్ 1. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ చేశారు. ఇదే కదా ఆల్ఫా క్లీవేజ్, రాడికల్, ఇదో రాడికల్. నెక్స్ట్ స్టెప్లో ఈ 2 రాడికల్స్ కింద రాయండి డబల్ బాండ్ని, ఇగో రాశాను. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయండి. ఈ 2 మిక్స్ చేస్తే ఏమవుద్ది? 5 మెంబర్డ్ రింగ్ వస్తుంది. సైడ్కి మనకి ఒక సింగిల్ బాండ్ ఫాలోడ్ బై డబుల్ బాండ్. ఇదిగోండి సింగిల్ బాండ్ ఫాలోడ్ బై డబుల్ బాండ్. సో దిస్ ఈజ్ 5 మెంబర్డ్ రింగ్ అండ్ హ్యావింగ్ ఒలిఫిన్. సో ఇక్కడ ఆల్ఫా క్లీవేజ్ జరుగుతుంది.
ఇక్కడో రాడికల్, ఇక్కడో రాడికల్, ఇక్కడో డబుల్ బాండ్ వస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఆల్ఫా క్లీవేజ్ చేయాలి, నారిష్ టైప్ 1 కాబట్టి. సెకండ్ స్టెప్లో ఈ డబుల్ బాండ్ని రాడికల్స్ కింద వేసి ఈ రెండు సైక్లైజేషన్ చేసాం. ఈ రెండు రాడికల్స్ మిక్స్ చేయండి. సో ఫాలోడ్ బై సిగ్మా బాండ్ అండ్ డబుల్ బాండ్. ఇది కూడా డబుల్ బాండ్. దిస్ ఇస్ 5 membered ring హ్యావింగ్ cyclopentanone and having olefin side. సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్ డబుల్ బాండ్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెకానిజం. ఇంకో దాని మెకానిజం కూడా సేమ్ అదే టైప్. ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ చేయండి. ఇక్కడ ఆల్ఫా క్లీవేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది హోమోలిటిక్ ఫిషన్ కాబట్టి ఇక్కడో రాడికల్, ఇక్కడో రాడికల్, ఇగో రాడికల్స్. డబుల్ బాండ్స్ని కూడా నేను రాడికల్స్ కింద తీసుకున్నాను. అప్పుడు మీరు ఈ రెండు యాడ్ చేయండి. సైక్లైజేషన్ జరిగినప్పుడు ఈ రెండు మిక్స్ అవుతాయి. ఫాలోడ్ బై ఇక్కడ డబుల్ బాండ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నారిష్ టైప్ 1. నెక్స్ట్ రియాక్షన్ నారిష్ టైప్ 2. Norrish type 2 is also known as hydrogen abstraction. Norrish type 2 process takes place in only compounds having gamma hydrogen atom. It is similar as that McLafferty fragmentation in mass spectroscopy. అంటే మాస్ స్పెక్ట్రోస్కోపీలో మనం మెక్లఫర్టీ చూస్తాం కదా, ఆ మెకానిజంని ఇది ఫాలో అవుతుంది. మెయిన్ కండిషన్ ఏంటంటే నారిష్ టైప్ 2లో ఖచ్చితంగా గామా హైడ్రోజన్ అనేది ప్రజెంట్ అయి ఉండాలి. The carbonyl compounds having gamma hydrogen atom when irradiated, gamma hydrogen transferred to carbonyl oxygen followed by the cleavage between alpha and beta carbon atoms, resulting in the formation of olefins and enols. This process is known as Norrish type 2 cleavage. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ గామా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్ని తీసుకోవాలి. ఆ గామా హైడ్రోజన్ అనేది కార్బనల్ ఆక్సిజన్కి ట్రాన్స్ఫర్ చేసి ఫాలోడ్ బై ఆల్ఫా బీటా బాండ్ అనేది బ్రేక్ చేయాలి. సో ఫస్ట్ గామా హైడ్రోజన్ ఆక్సిజన్ మీద ట్రాన్స్ఫర్ చేసి ఆల్ఫా బీటా బాండ్ బ్రేక్ చేస్తే మనకి నారిష్ టైప్ 2 క్లీవేజ్ అంటాము. రిజల్టింగ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఒలిఫిన్ యాజ్ వెల్ యాజ్ ఈనోల్స్. ఈనోలు ఒలిఫిన్ ఫామ్ అవుతుంది ప్రొడక్ట్స్. సో నారిష్ టైప్ 1లో ఏం చేసాం, ఆల్ఫా క్లీవేజ్ చేసాం. సో నారిష్ టైప్ 2లో మీరు మెక్లఫర్టీ రీఅరేంజ్మెంట్ లాగా గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసి ఫాలోడ్ బై గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆల్ఫా బీటా బాండ్ అనేది బ్రేక్ చేయాలి. సో మెకానిజం చూడండి, RCO CH2 CH2 CH3 నారిష్ టైప్ 2. ఈ రెండు ప్రొడక్ట్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ గామా హైడ్రోజన్ ఏది చూడాలి, ఆల్ఫా బీటా గామా. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ అది. ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ ది ట్రాన్సిషన్ స్టేట్. ఒక ట్రాన్సిషన్ స్టేట్ కింద వేస్తారు. సో హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. సో అంటే ఆక్సిజన్ మీద ఉన్న డబుల్ బాండ్ని రాడికల్స్ కింద రాశారు ఫస్ట్. సో ఇక్కడో రాడికల్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడో రాడికల్, ఇక్కడో రాడికల్. సో నెక్స్ట్ స్టెప్లో మీరు డైరెక్ట్గా సైక్లైజేషన్ చేసేసుకోవచ్చు. ఈ రెండు రాడికల్స్ కలిపేస్తే బ్యూటనాల్ వస్తుంది. అది మన సైడ్ ప్రొడక్ట్ అవుతుంది. మెయిన్ ప్రొడక్ట్ ఏంటి, ఆల్ఫా బీటా బాండ్ అనేది క్లీవేజ్ చేయాలి. ఇదిగోండి ఆల్ఫా బీటా బాండ్ క్లీవేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదో రాడికల్ వస్తుంది, దీనికో రాడికల్ వస్తుంది, దీనికో రాడికల్. సో ఇది ఒలిఫిన్, ఇది ఈనోల్. ఇదిగోండి ఒలిఫిన్ అండ్ ఈనోల్. క్లీవేజ్ చేయండి, ఆల్ఫా బీటా బాండ్ని బ్రేక్ చేయండి. హోమోలిటిక్ ఫిషన్. సో ఇదో రాడికల్ తీసుకుంటుంది, ఇదో రాడికల్. సో ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒలిఫిన్, ఇది ఈనోల్. సో ఈనోలు ఒలిఫిన్. ఈనోల్ ఫామ్ని కీటో ఫామ్ కింద రాయండి, RCO CH3. దిస్ ఇస్ ది ప్రొడక్ట్. సో ఫస్ట్ ఏం జరిగిందంటే గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదిగోండి గామా హైడ్రోజన్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. ఎప్పుడు జరుగుతుంది, డబుల్ బాండ్ని ముందు రాడికల్స్ కింద రాసుకోండి. హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆల్ఫా బీటా బాండ్ బ్రేక్ చేయండి. ఇదిగోండి ఆల్ఫా బీటాకి మధ్యలో బాండ్ బ్రేక్ చేసుకోవాలి. అప్పుడు ఒలిఫిన్ ఈనోలు ఫామ్ అవుతుంది. ఈనోల్ నథింగ్ బట్ కీటో ఫామ్ కింద రాశారు. మెయిన్ కండిషన్ ఏంటంటే నారిష్ టైప్ 2 క్లీవేజ్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా గామా హైడ్రోజన్ ఉండాలి. కాంపౌండ్ ఇవ్వగానే ఫస్ట్ మీరు ఆల్ఫా బీటా గామా రాసుకోవాలి. రాసిన తర్వాత అప్పుడు మీరు మెకానిజంలోకి వెళ్ళాలి, క్లీవేజ్లోకి వెళ్ళాలి. కార్బనైల్ కాంపౌండ్స్ కంటైనింగ్ గామా హైడ్రోజన్ ఓన్లీ ఇన్వాల్వ్ ఇన్ నారిష్ టైప్ 2 ప్రాసెస్.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్సైటెడ్ స్టేట్స్ మేబీ N2 pi star singlet ఆర్ N2 pi star triplet. అంటే ఎక్సైటెడ్ స్టేట్స్ N2 pi star singlet అవ్వచ్చు, N2 pi star triplet అవ్వచ్చు. మనం ఆల్రెడీ రాసాం కదా అక్కడ. ద బై రాడికల్ ప్రొడ్యూస్డ్ మే బీ స్టెబిలైజ్డ్ బై, అక్కడ బై రాడికల్ ఫామ్ అయింది కదా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, అది డైరెక్ట్ సైక్లైజేషన్ చేస్తే సైక్లోబ్యూటనాల్ వచ్చింది. బై రీకన్వర్టింగ్ ఇంటూ ఒరిజినల్ కాంపౌండ్ కింద మళ్ళీ మార్చేయచ్చు, లేదా క్లీవేజ్ బిట్వీన్ ఆల్ఫా బీటా కార్బన్ ఆటమ్స్ అండ్ రిజల్టింగ్ ప్రొడక్ట్స్ ఆర్ ఈనోల్ అండ్ ఒలిఫిన్. మనం ఏదైతే చేసామో వాళ్ళు స్టెప్ బై స్టెప్ మ్యాటర్ కింద రాశారు. ఇఫ్ ది కార్బనైల్ కాంపౌండ్ కంటైన్స్ మోర్ దాన్ 1 గామా హైడ్రోజన్, then the low bond dissociation energy of gamma hydrogen participates in Norrish type 2 cleavage. అంటే ఇప్పుడు ఒకటే మోర్ దాన్ 1 గామా హైడ్రోజన్స్ ఉంటే మనం ఆ గామా హైడ్రోజన్కి దేనికైతే లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఉందో దాన్ని ఫస్ట్ నారిష్ టైప్ 2లో పార్టిసిపేట్ చేస్తాం. ద ఆర్డర్ ఆఫ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, gamma hydrogen, low bond dissociation of gamma hydrogen participates. The order of bond dissociation energy, primary CH greater than secondary CH greater than tertiary CH. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ తీసుకోండి. RCOCH2 CH3 CH2 CH3. ఫస్ట్ ఆల్ఫా బీటా గామా, ఈ గామా హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ పెట్టండి. ఇదిగోండి, దిస్ ఈజ్ ది ట్రాన్సిషన్ స్టేట్. ఇప్పుడు బైరాడికల్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ బైరాడికల్ ఫార్మేషన్. సో రెండు కూడా కంబైన్ చేస్తే సైక్లైజేషన్ జరిగి ఒక సైక్లిక్ ప్రొడక్ట్ వస్తుంది. ఆల్ఫా బీటా బాండ్ ఇదిగోండి బ్రేక్ చేసిన దగ్గర ఆల్రెడీ లైన్ ఉంది, ఈ బాండ్ బ్రేక్ చేయండి. ఈనోల్ ఫాము ఒలిఫిన్ ఫామ్ అవుతుంది. ఈనోల్ ఇదిగోండి, ఈనోల్ ఒలిఫిన్, దిస్ ఈజ్ ఒలిఫిన్. ఈనోల్ ఫామ్ని కీటో ఫామ్ కింద వేశారు. ఇన్ కేస్ ఆఫ్ కన్ఫర్మేషనల్లీ రిజిడ్ మాలిక్యూల్, Norrish type 2 process takes place at gamma position which is enclosure to the carbonyl oxygen. కార్బనల్ ఆక్సిజన్కి దగ్గరగా ఉన్న గామా హైడ్రోజన్ని మనం ఇందులో పార్టిసిపేట్ చేస్తాం. ఇదిగోండి కార్బనల్ ఆక్సిజన్కి ఇది దగ్గరగా ఉంది కదా, అప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి గామా హైడ్రోజన్ చూడండి, ఆల్ఫా బీటా గామా, ఇది గామా హైడ్రోజన్ కాబట్టి ఇది పార్టిసిపేట్ చేస్తుంది. మెకానిజం ఫస్ట్, ఈ హైడ్రోజన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఆల్ఫా బీటా బాండ్ బ్రేక్ చేయండి. ఆల్ఫా బీటా బాండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ బాండ్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఈనోల్ ఫామ్ అవుతుంది. ఆల్ఫా బీటా క్లీవేజ్ దగ్గర కీటో ఫాము, ఈనోల్, ఇది సైక్లైజేషన్ ప్రొడక్ట్. ఫస్ట్ బైరాడికల్ ఫామ్ అవగానే బ్యూటనాల్ ఫామ్ అయింది కదా ఇందాక, ఆ సైక్లైజేషన్ ప్రొడక్ట్. ఇది ఆల్ఫా బీటా క్లీవేజ్ ప్రొడక్ట్. So if branching at alpha position is more, percentage of cyclization is product is more. Alpha position దగ్గర ఎక్కువ బ్రాంచింగ్ ఉంటే సైక్లైజేషన్ ప్రొడక్ట్ ఎక్కువ వస్తుందంట. బ్రాంచింగ్ ఎట్ ఆల్ఫా పొజిషన్ ఎక్కువగా ఉంటే సైక్లైజేషన్ ప్రొడక్ట్ ఎక్కువ వస్తుంది. సో నారిష్ అప్లికేషన్స్ ఇవి. నారిష్ టైప్ 2 క్లీవేజ్ డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేస్తారు. సో ఆల్ఫా బీటా గామా, ఇక్కడికి వెళ్ళింది గామా, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసి ఆల్ఫా బీటా బాండ్ క్లీవ్ చేసుకుని ప్రొడక్ట్ వేశారు. నెక్స్ట్ HNO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నారిష్ టైప్ 2 ఆల్ఫా బీటా బాండ్ హోమోలసిస్. సో ఇక్కడ ఉంది కదా ఆల్ఫా బీటా గామా, క్లీవేజ్ జరిగి ఇది ఒలిఫిన్ కింద బయటకు వచ్చేస్తుంది. ఆల్ఫా బీటా గామా కదా, ఇది ఆల్ఫా బీటా బాండ్ అనేది బ్రేక్ అయ్యి క్లీవేజ్ జరిగి మనకు ఒలిఫిన్ వచ్చింది. డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేసారు. సో కాంపౌండ్ ఇలా రిజిడ్ మాలిక్యూల్గా ఉంటే మనకి నారిష్ టైప్ 2 క్లీవేజ్ అనేది జరగట్లేదు. అనదర్ వన్ సైక్లైజేషన్ ప్రొడక్ట్. ఇప్పుడు నారిష్ టైప్ 2 సైక్లైజేషన్ ప్రొడక్ట్ అంటే డైరెక్ట్గా బైరాడికల్ ఫామ్ అవగానే రెండు కలిపేయండి. బైరాడికల్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇది OH అవుతుంది కదా, అప్పుడు ఇక్కడో రాడికల్ అక్కడో రాడికల్ ఉంటుంది. రెండు డైరెక్ట్గా కలిపేస్తే దాన్ని సైక్లైజేషన్ ప్రొడక్ట్ అంటారు. ఇక్కడ మీరు నారిష్ టైప్ 2 ప్రొడక్ట్ కూడా వేయండి. సో నారిష్ టైప్ 2 అంటే గామా హైడ్రోజన్ నుండి గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ ఫాలోడ్ బై ఆల్ఫా బీటా బాండ్ క్లీవేజ్. నారిష్ టైప్ 1 అంటే ఓన్లీ ఆల్ఫా బాండ్, ఆల్ఫా సిగ్మా బాండ్ అనేది క్లీవ్ చేస్తాము. దాన్ని టైప్ 1 అంటాం, దీన్ని టైప్ 2 అంటాం. దీస్ 2 ఆర్ ది
photocleavages. Thank you.